స్వాగతం మై ఛానల్. రష్మిక మహేష్ బాబు రొమాంటిక్ స్టోరీలో ఈరోజు 26వ భాగానికి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో ఉదయం ఫోన్ కాల్లో హార్ట్ టచ్ ఎమోషన్స్, సూర్య అస్తమయ క్షణాలు, మెలోడిక్ రొమాన్స్, రాత్రి రోడ్ ట్రిప్స్, హిల్ స్టేషన్లో మీట్ ఇవన్నీ ఈ ఎపిసోడ్లో చూడవచ్చు. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. సూర్యరశ్మి మెల్లగా మహేష్ ఇంటి గోడల మీద ఛాయలను తాగుతూనే మహేష్ గది నుండి బయటికి వచ్చాడు. చేతిలో కాఫీ కప్పు, గుండెల్లో చిన్న ఉదయం అలసత్వం. ఈ సమయంలో అతని ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్పై రష్మిక పేరు చూపించింది. హాయ్ రష్మిక, మంచి చిలకలా నువ్వు ఉదయం నా ఫోన్లో కనిపిస్తావు, మహేష్ స్మైల్గా చెప్పాడు. హాయ్ మహేష్, నిన్న రాత్రి నా మనసు అంతా తేలికైపోయిందే. ఇంకోసారి నీ ఒకేషన్ వింటే చల్లగా ఉంటుంది. రష్మిక సాఫ్ట్ టోన్లో. మహేష్ గుండె మరింత వేగంగా కొట్టుకుంది. నువ్వు లేకపోతే రష్మిక ఈ రోజే మొదలవదు అని అనిపిస్తుంది అని అతను జాగ్రత్తగా ప్రేమతో చెప్పాడు. రష్మిక, అవును మహేష్, మన మధ్య ఉన్న ఈ మనసుకి పదాలు లేవు, కానీ నేను తెలుసుకున్నది ఏమిటంటే నీ ప్రేమ, నీ చూపు, ప్రతి చిన్న స్పర్శ నాకు జీవితమే అంటూ ఫోన్లో చెప్పింది. మహేష్ ఆఫీస్ నుండి బయలుదేరి రష్మికకు వెళ్ళాడు. సూర్యాస్తమయం రంగు ఆకాశంలో విస్తరించిపోతుంది. ఆ రంగులో రెండు హృదయాలు కలిసే సమయం. రష్మిక పార్కులో ఒక బెంచ్పై కూర్చుని విందు వంటి సౌందర్యాన్ని ఆస్వాదిస్తుంది. మహేష్ దూరంగా ఆమెను చూసి మెల్లగా అడుగులు వేయడం మొదలెట్టాడు. రష్మిక తన హృదయంలోనే అంతా సొగసుగా ఉన్న మహేష్ వచ్చేశాడు. నిన్నటి మాటలు, నవ్వులు ఇవన్నీ మనకే సాక్ష్యంగా ఉన్నాయి అని ఆలోచిస్తుంది. తొలగింపులు, చిన్న నవ్వులు, ఒకరినొకరు చూసి భవిష్యత్తు ఊహించడం వంటి మధ్య మహేష్ రష్మికకు చేరాడు. నాకు తెలుసు, ఈ మధ్య నీ పని మధ్య చాలా కష్టాలు వచ్చాయి, కానీ ఈ లవ్ ఇది ఎప్పటికీ మన మధ్య నిలుస్తుంది, మహేష్ చెప్పాడు. రష్మిక సన్నగా నవ్వి, మహేష్, నువ్వు నా జీవితంలో ఉన్నావంటే నాకు ఇంకేమీ అవసరం లేదు అని చెప్పింది. రాత్రి 9 గంటలకు మహేష్, రష్మిక ఒక చిన్న రోడ్ ట్రిప్ కోసం బయలుదేరారు. కారు వేగంగా వెళ్తుంది. విండోలో వీరి చేతులు కలిశాయి. ప్రతి మినిటు, ప్రతి క్షణం మనసులో హావభావం పెంచేలా. మహేష్, ఈ గాలి, ఈ రాత్రి నువ్వు ఒకే వచనం చెప్పడం మాత్రమే ఉంటే అని చెప్పింది. ఏమిటో రష్మిక, నేను కూడా అదే అనుకుంటున్నా. మన రొమాంటిక్ మెలోడీ ఈ రాత్రి కోసం మాత్రమే, నువ్వు మరి నేను మాత్రమే. హిల్ స్టేషన్ చేరి ఇద్దరు ఒక చిన్న కాఫీ షాప్లో కూర్చుని ఫోన్ల తాకిడి వేసుకున్న సంగీతం అన్నీ కలిసినప్పుడు మహేష్ రష్మికకు ఒక చిన్న గ్లౌజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇది చిన్న కానుక, నీ చేతులకి, నీ హృదయానికి, మహేష్ చెప్పాడు. రష్మిక అర్థం చేసుకున్నది, నవ్వింది. మహేష్, నీ ప్రతి చిన్న క్రియ నా కోసం, నా మనసును కదిలిస్తుంది అని మృదుగా చెప్పింది. ఇదే మధ్య చిన్న స్పర్శలు, తాకులు, హాయిగా నవ్వులు, గుండె కలిసే క్షణాలు ఇది వారి ప్రేమకు కొత్త బలాన్ని ఇస్తున్నాయి. వీరి మధ్య జరిగే ప్రతి సంభాషణ, ప్రతి చిన్న నవ్వు హాయిగా తాకిన చేతి. మహేష్, నువ్వు నా జీవితంలో ఉన్నావంటే ప్రతి కష్టం, ప్రతి హడ్డు ఎప్పటికీ ఎదుర్కోవచ్చు. నువ్వు లేని జీవితం నేను ఊహించలేను. మహేష్, మన ప్రేమకు పరిమితులు ఉండవు. నీతో నా ప్రతిక్షణం ఒక కొత్త కథ. వీరి ప్రేమకు ఆకాశం సాక్షిగా నక్షత్రాలు చిరునవ్వులు కురిపిస్తున్నాయి. మహేష్, రష్మిక కలిసి ఆ రాత్రి కాఫీ షాప్ బయట చిన్న వాక్ వెళ్ళారు. చల్లని గాలి, పూర్ణచంద్రుడు మరియు ప్రేమతో నిండిన హృదయాలు. ఇలాంటి శాంతి, ఆనందం, రొమాంటిక్ ఫీల్తో ఒక మొదటి సాయంత్రం గోదావరి నది ఒడ్డిన సూర్యాస్తమయం ఒక మాంత్రిక అందాన్ని సృష్టిస్తుంది. మహేష్ రష్మి కోసం ప్రత్యేకంగా ఒక పిక్నిక్ సెటప్ చేస్తున్నాడు. చిన్న చిన్న లైట్లు, ఫ్లోరల్ డెకరేషన్స్, రొమాంటిక్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో వాయించేవి. రష్మిక అడుగుల దగ్గరే మహేష్ ఆగి ఆమెను చూసి నవ్వాడు. సూర్యాస్తమయం చూసావా? కానీ నిన్ను చూసే క్షణం అది కంటే అందమైనది, మహేష్ కొంచెంగా ఈజీగా చెబుతున్నాడు. రష్మిక ఆశిస్తూ, నువ్వు ఎప్పుడూ ఇలాంటివి చెబుతావు కాబట్టి నిజంగా కొంచెం సిగ్గుపడుతున్నా అని చెబుతుంది. మహేష్ కొంచెం దగ్గరికి వచ్చి ఆమె చేతిని తన చేతిలో పట్టుకున్నాడు. రష్మిక, నిన్ను ప్రతిరోజు కొత్తగా ప్రేమిస్తానని నీకు చెప్పగా తప్పనిసరిగా అనిపిస్తుంది. నీ నవ్వు, నీ మాటలు, నీ చిన్న చిన్న అలవాట్లు ఇవన్నీ నన్ను ప్రతిరోజు కదిలిస్తాయి అని మహేష్ గట్టిగా కానీ రొమాంటిక్ గాథలో చెప్పాడు. రష్మిక తన కొద్దిసేపటికి టిల్ట్ చేసుకుని, మహేష్, నువ్వు అలా అంటే నా హృదయం పరిగెత్తిపోతుందే అని కొంచెం ఈజీగా కానీ ఇబ్బందిగా నవ్వింది. తర్వాత మహేష్ చిన్న సర్ప్రైజ్ తీసుకోవడం మొదలెట్టాడు. చిన్న బాక్స్ తీసుకుని బహుమతి గీసి ఆమెకిచ్చాడు. రష్మిక చిన్నగా ఆకలి పెట్టుకుని అడిగింది, ఏంటిది? ఇది ఏమిటో చెప్పవా?
మహేష్ నవ్వి చెప్పాడు, ఒక సింపుల్ కానుక కాదు, ఇది నా ప్రేమకు ఒక గుర్తుగా ఉంది. ఇది నీ మనసుకు అతుక్కునే చిన్న గుర్తు మాత్రమే. రష్మిక బాక్స్ తెరిచి నిన్న పెండెంట్ చూశాక చెంపపై ఒక చిన్న సిగ్గు గుర్తు. మహేష్ ఎంత అందంగా ఉంది అని ఆమె ఆనందంతో అరచేతి చూసింది. మహేష్ కొంచెం సీరియస్ అయ్యి, రష్మిక, ఈ క్షణం మాత్రమే కాదు, మన జీవితం అంతా ప్రతి క్షణం నేను నీకు ఇలానే ప్రేమను ఇస్తూనే ఉంటాను ఎప్పటికీ అని చెప్పాడు. రష్మిక తలనొప్పి వస్తూ, నువ్వు ఎప్పుడు ఇలా చెప్పడమే నాకు హృదయానికి కదిలిస్తుంది అని చెప్పింది. ఇక తర్వాత గోదావరి ఒడ్డున ఇద్దరు నిశ్శబ్దంగా కూర్చొని సూర్యాస్తమయం చూస్తూ ప్రేమలో మునిగారు. సౌమ్య గాలి, నది యొక్క జలధ్వని, ఇద్దరి మధ్య నవ్వులు. ఆ సాయంత్రం అది ఒక మాంత్రిక క్షణంగా మారింది. అది రొమాంటిక్ మాత్రమే కాదు, వారి సంబంధంలో మలినాలు, అపార్థాలు లేకుండా ఒక నూతన మాధుర్యం మరియు విశ్వాసాన్ని కదించే క్షణం. మహేష్ రష్మికను తన భుజానికి దగ్గర చేసుకుని, రష్మిక, మన ప్రేమ కథ ఇప్పుడు కొత్త దశలోకి అడుగు పెడుతుంది. ఏ సమస్యలు వచ్చినా మనం ఎప్పటికీ కలిసి ఉంటాము అని అలా చెబుతూ సూర్యాస్తమయం వేరుగా చూశాడు. రష్మిక కళ్ళలో కన్నీళ్లు మిగిల్చుకొని, మహేష్, మన ప్రేమ నిజంగానే మనం ఊహించిన దానికంటే బలంగా ఉంది. నేను ఎప్పటికీ విడిచిపెట్టను అని చెప్పింది. ఆ రోజే వారి హృదయాలు మరింత దగ్గరయ్యాయి. ఇద్దరికీ ఆ ప్రేమ కేవలం ఒక క్షణం మాత్రమే కాదు, జీవితంతో కొనసాగేలా వాగ్దానం లాంటిది. మిగతాది మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ధన్యవాదాలు.